గుండు సున్నా కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ప్రస్తుతం మనతోటి చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయిపోయారు. అలాగే లక్ష్మీ నరసింహారెడ్డి గారు, అలాగే జ్యోతి బసు గారు అని వారికి అందరికీ మరి తిరిగి స్వాగతం చెప్తూ చిట్టిరెడ్డి రాజిరెడ్డి గారి దగ్గర వెళ్దాం. రాజిరెడ్డి గారు, ప్రస్తుతం ఏదైతే ఉన్నదో కేంద్రం నుంచి నిధులు రావడానికి కారణాలు పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహించకపోవడం చెప్తున్నారు. అయితే గతంలో ఏదైతే ఉన్నదో పంచాయతీరాజ్ దానికి కేంద్ర బడ్జెట్కు సంబంధించింది ఆ యూటిలైజేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోవడము, అలాగే సరి అయిన పద్ధతిలో వారికి ఎక్కడైతే వీళ్ళు ఆ నిధులు ఉపయోగించుకున్నారో దాని లెక్కలు చెప్పకపోవడంతోనే ఈరోజు కేంద్రం గత బిల్లును కూడా వాళ్ళు రిలీజ్ చేయలేదు. ఈ విషయంపై మీరు ఎలా యాజ్ ఏ ఎక్స్ సర్పంచ్గా మీరు దీన్ని ఎలా స్పందిస్తారండి? రాజిరెడ్డి గారు. ఫోర్ సైడ్ టీవీ గారికి నా యొక్క నమస్కారాలు. ప్లీజ్ సార్. అదే విధంగా నా తోటి సహచరుల సర్పంచ్లకు జేఎల్ రెడ్డి గారికి కానీ, జ్యోతి బసు గారికి కానీ, శంకర్ గారికి కానీ, యాదయ్య గారికి కానీ పేరు పేరున అందరికి కూడా నమస్కారాలు సార్. ముఖ్యంగా అసలు ఏం జరుగుతుందో ఇక్కడ మన తెలంగాణ మాత్రం ఎవరికి ఏం అంతుబట్టలేదు సార్. ఈ విషయంలో ముఖ్యంగా ఈ 15th ఫైనాన్స్ కానీ, జనరల్ ఫండ్ కానీ ఎవరు తీసుకుంటాళ్ళు, ఎవరికి ఇస్తాళ్ళు, అసలు పల్లెలు వాళ్ళ లెక్కలే లేవు. వాళ్ళ మీటింగులు, వాళ్ళ కథలు వాళ్ళకే సరిపోతున్నాయి తప్ప వాళ్ళకి ఎవరికి మినిస్టర్లు ఏం కథ అసలు పట్టించుకున్న నాదులే లేడు. ఎవరు కూడా పల్లెలను పట్టించుకున్న నాదు లేదు. 15th ఫైనాన్స్ కి ఎందుకు గుండు సున్నా అయింది అన్ని వాళ్ళకి ఎరికే సార్. మాతోటి మీ వలన కొంత ఏదో ప్రజలకు అవగాహన కల్పిస్తాం తప్ప వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. మా వాళ్ళు కూడా నిన్న లోకాయుక్తకో అటో ఇటో పోయి నానా ఇబ్బందులు పడుకుంటా సర్పంచులు కొంతమంది చనిపోయినా కూడా వాళ్ళకు చలనం లేదు. అయినా కూడా అది సరే, సేమ్ ఏ పార్టీ అయినా నేను కూడా అదే పార్టీలో ఉన్నా కానీ కనీసానికి ఇంత పల్లెలను నిర్వీర్యం చేసుడు మాత్రం వాళ్ళకు తగదు. ప్రజలు చాలా ఆలోచన చేస్తారు. ఇప్పటికి కూడా ఏదో పైసలు ఇస్తాం, అది ఇస్తాం, పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం కుప్పలు లంచాలు రోజుకు ఒక పేపర్లో పడుతూనే లక్షల కోట్లు, 100 కోట్లు, ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు ఇవన్నీ కూడా తెలుస్తూనే ఉన్నాయి. మరి సర్పంచ్లు ఏమన్యాయం చేసిండ్రు, వాళ్ళకి ఎందుకు అందుపడతలేదో మాకు తెలియదు. కానీ వాస్తవంగా పల్లెలు మాత్రం చాలా కుంటుపడ్డాయి సార్. నేను కూడా ప్రతి పల్లె తిరుగుతున్నాం హాస్టళ్లలో కానీ, ఎందుకంటే భయము భక్తి ఎవరికి లేదు. వాస్తవంగా పిల్లలు కూడా చాలా పాలై హాస్టల్లో కూడా సూపర్విజన్ మా లిమిట్స్ లో ఒక హాస్టల్ ఉంటే మేము 2 సార్లు పోయి విజిట్ చేసేటోళ్ళం. వాళ్ళకు భయం భక్తి ఉండేటోళ్ళు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి వాళ్ళకు ఎందుకు వీలు పడతలేదో ఏందో కానీ వాస్తవంగా మాత్రం దీని మీద శ్రద్ధ వహిస్తేనే తప్ప ఇంకోటి నా పర్సనల్ మా మిత్రులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తానా, ఎటు తిరిగి 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయితే వాళ్ళు 2 సంవత్సరాలు అయిపోతాయి. ఈ 5 సంవత్సరాలు ఇట్లే గడిపితే బాగుండేమో అనిపిస్తుంది. ఇక వీళ్ళు చెయ్యరు, అది కాదు, ఎలక్షన్ కాదు. కానీ ఇంకో 2 సంవత్సరాలు అయితే వన్ ఇయర్ తర్వాత 1 ఇయర్ ముందు వాళ్ళే బిజీలు ఉంటారు. వాళ్ళ టికెట్లు ఎవరికి ఇవ్వాలి, ఎవరికి పోవాలి, పార్టీలు అది ఉంటుంది. మమ్మల్ని ఎవరు కాలుతారు సార్, గ్రామ పంచాయతీలు ఎవరు కాలుతారు, ప్రజలు ఎందుకు? ఇదంతా కూడా అన్నలు ఆలోచించాలి. ఇక ఎందుకు ఈ 2 ఏళ్ళు పోతే ఇది హిస్టరీలో మిగిలిపోతుంది. ఎందుకంటే కాదు సర్పంచ్ వ్యవస్థనే నిర్వీర్యం చేయడానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా కుట్ర పన్నుతున్నారు. ఒక పద్ధతి ప్రకారమే సర్పంచ్ వ్యవస్థను మొత్తం నీరగార్చడానికే చేస్తున్నట్టుగా మీరు భావిస్తున్నారా? ఒక్కటి సార్, నిర్వీర్యం చేస్తే వాళ్ళకి వచ్చే లాభం ఏందో రేపు భవిష్యత్తులో తెలుస్తుంది. ఓకే, ప్రజలు అంటే గ్రామ పంచాయతీలు వాళ్ళు ఒకడేదో 400 మంది 500 మంది పార్లమెంట్ సభ్యులు లేదా 119 మంది ఎమ్మెల్యేలు అంతుంటే కాదు కదా. ప్రజలు అంటేనే ప్రభుత్వాలు అంటేనే ప్రజలు. అది గమనించి రేపు గాంక చేస్తే ఇవన్నీ కూడా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికి కూడా అందరూ ఆలోచన చేస్తున్నారు. ఎవరు నిర్వీర్యం చేస్తాను, ఎవరు డబ్బులు ఇస్తలేరు, ఎక్కడి నుంచి ఏమైనా జరుగుతా అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరి దగ్గర నాలెడ్జ్ ఉన్నది. ఇలా ప్రతి ఒక్కరి దగ్గర కూడా మనం ఏదో చిన్నగా ఏదో ఈ 4 సైడ్ సిబిఓ లేకుంటే అది లోకల్లో రోజు పేపర్లు మొత్తుకుంటే ఉన్నాయి. లంచావతారాలు ఎత్తేటోళ్ళు, ఒక్కొక్క ఈఎన్సీలు పనిచేసేటోళ్ళు, 1000 కోట్లు దోపిడీ. అసలు ఈడీలు ఈ వ్యవస్థ మీద వాళ్ళు ఎవరు పనిచేస్తలేరు. వాళ్ళ మీద ఎవరికి పడకుండానో వాళ్ళ మీదనో వీళ్ళ మీదనో వాళ్ళు ఇవే జరుగుతున్నాయి తప్ప ప్రజల పాలన
ప్రజల వద్దకు ఎట్లా వాళ్ళను ఎట్లా సంరక్షించాలి, బీదలను ఎట్లా మనం పైకి తీసుకురావాలనే ఆలోచన అందరూ మర్చిపోయిండ్రు. నేను ఒక్కటే అంటున్నా సార్, మా వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాను, ఇక 2 ఏళ్ళు గడితే ఈ 5 years కూడా ఈ ఎలక్షన్ పెట్టకుండా ఇది ఒక చరిత్రలో మిగిలిపోతుంది. 1 year అయితే వాళ్ళకు కూడా మనం ఎవరు పట్టించుకోరు, కాగితాలు ఇస్తే కూడా చింపేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ కాగితాలే పట్టించుకుంటూ ఉండడు. కాబట్టి ఈ 5 ఏళ్ళు ఇట్లనే నడిపితే స్పెషల్ ఆఫీసర్ ప్రభుత్వం ఇట్లా హిస్టరీలో మిగిలిపోతుందని నేను అనుకుంటా సార్. నా పర్సనల్ రిక్వెస్ట్ అది. రైట్ సార్, ఇదే విషయంపై అట్లున్నది పరిస్థితి. శంకర్ గారు